ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో మోటివేషనల్ స్పీకర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాన్ని మనం ఈరోజు చర్చిద్దాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. యా, సో టెక్నాలజీ అయితే బాగా ఫాస్ట్గా గ్రో అవుతుందని మనం అందరం చూస్తున్నాం. లైక్ చాట్ జీపీటీ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఏఐలోకి వచ్చి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాం మనం అందరం. బట్ ఈ స్టేజ్లో మనము దానికి ఎడిక్ట్ అవుతున్నాము అండ్ దానికి బానిసలుగా అవుతున్నాము అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఐ హర్డ్ అ ఇన్సిడెంట్, లైక్ అంటే ఒక 56-year old మ్యాన్ తను చాట్ జీపీటీలో ఇచ్చిన తన ఇన్స్ట్రక్షన్స్ ఆర్ వాయిస్ అవన్నీ విని అది చూసి తను తన సొంత అమ్మనే చంపేశాడు అండ్ తర్వాత తను కూడా చనిపోయాడు. మనకంటే తను ఏదో వాళ్ళ మదరే తన మీద ఏదో స్పై చేస్తుందని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చావు, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిందని చెప్పి అండ్ తనే మిమ్మల్ని చంపేస్తుంది అని ఆ చాట్ జీపీటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని చెప్పి తినే ఫస్ట్ చంపేశాడు. సో టెక్నాలజీ మీద అంత డిపెండెన్సీ అండ్ దాని మాట అంతగా వినాల్సినంత బానిసత్వగా మైండ్ ఎందుకు అలా మారిందంటారు అసలు? వన్ థింగ్ అండి, ఒక పర్సెప్షన్ ఏంటంటే జనాలందరికీ కంప్యూటర్ తప్పులు చేయదు. లైక్ ఇప్పుడు మామూలుగా మనకి బుక్స్ కూడా చదువుతూ ఉంటాం ఏంటంటే కంప్యూటర్స్ వల్ల ఎర్రర్స్ తక్కువ అవుతాయి అనేసి, మన హ్యూమన్ ఎర్రర్స్ తో కంపేర్ చేస్తే కనుక మెషిన్ ఎర్రర్స్ చాలా తక్కువ ఉంటాయి అనేసి. సో ఆ ఒక నోషన్ ఏదైతే ఉందో దట్ కంప్యూటర్స్ మిస్టేక్స్ చేయవు అనేసి, ఆ నోషన్ తోటి ఏంటంటే మనిషి చెప్పేదానికంటే కూడా ఒక కంప్యూటర్ చెప్పినప్పుడు దాని యొక్క క్రెడిబిలిటీ ఎక్కువైపోతుంది ఈ మధ్యన. అండ్ అదేం ఫార్చ్యూన్ టెల్లర్ కాదు కదా. ఆఫ్ కోర్స్ అది ఫార్చ్యూన్ టెల్లర్ కాదు. అండ్ ఒక బేసిక్ లాజిక్, ఒక టెకీ అయి ఉండి బేసిక్ లాజిక్ ఏం మిస్ అయ్యాడనంటే, ఒక కంప్యూటర్ నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది లేక ఒక అవుట్పుట్ ఇస్తుంది అని అంటే అది ప్యూర్లీ ఇన్పుట్ మీద బేస్ అయ్యే ఉంటుంది. స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఫస్ట్లీ, అదంతా ఇచ్చేదంతా ఏంటంటే లెర్న్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది. రెండోది, ఇప్పుడు మా అమ్మ నా మీద స్పై చేస్తుందా లేదా అనే క్వశ్చన్ వాడు అడిగాడు అని అంటే ఆ ఇన్పుట్ వాడే ఇచ్చాడు కదా. అక్కడ నాకు ఇలా అనిపిస్తుంది, మా అమ్మ నన్ను చూస్తూ ఉంది, నా ఫోన్ చెక్ చేస్తుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను ట్రాక్ చేస్తుంది, సో ఏమై ఉంటుంది అని ఇలానే అడుగుంటాడు నాకు తెలిసి. అలా అడిగినప్పుడు ఇన్పుటే అట్లా వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అవుట్పుట్ అలా వస్తుంది, రైట్? అండ్ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడన్నా చూడండి, చాట్ జీపీటీ అవుట్పుట్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద రిజల్ట్స్ ఆర్ డూ యూ వాంట్ మీ టు రిఫైన్ ఇట్ అని అడుగుతుంది. రిఫైన్ చేయాలన్నా ఇంకా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే క్లారిటీ లేదు, లైక్ నేను చెప్పింది కరెక్టేనా లేకపోతే ఇంకా కొంచెం రిఫైన్మెంట్ చేయాలన్నా అనేసి. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇన్పుట్ అవుట్పుట్స్ వస్తూ ఉంటాయి అనేది ఇట్స్ అ కామన్ సెన్స్ థింగ్ చెప్పాలంటే. అంత ఎక్స్పీరియన్స్డ్ టెకీ అయి ఉండి 56 years old అంట, చిన్న పిల్లోడు కూడా కాదు, కొన్ని ఫ్రెషర్ కూడా కాదు. లాంగ్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఉండుంటుంది వాళ్ళ మదర్ తో తనకి. ఎగ్జాక్ట్లీ. సో మదర్ తోటి రిలేషన్షిప్ ఎప్పటి నుంచో ఉండి ప్లస్ టెక్నాలజీలో ఎప్పటి నుంచో వర్క్ చేసుకుంటూ ఈ ఒక చాట్ జీపీటీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్లీ వాళ్ళ అమ్మని చంపడం అనేది అది ఘోరం. చంపేసి తను చనిపోవడం అనేది ఇంకా ఘోరం చెప్పాలంటే. సో అంటే ఇక్కడ బేసిక్లీ ఆ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ మెచ్యూరిటీ లేనితనం అది కనిపిస్తుంది మనకి. మనం అనుకుంటాం ఇంత ఏజ్ టెక్నాలజీలో ఇంత గ్రో అయి ఉన్నాడు అని అనుకుంటాం, కానీ ఎక్కడ మిస్ అయిందంటారు అసలు ఆయన అంత ఇన్మెచ్యూరిటీ ఇన్సిడెంట్ చేయడానికి? అసలు ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. అసలు వాల్యూస్ నేర్పించడానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది కరెంట్లీ చెప్పాలంటే. సో పద్దాక టెక్నాలజీ అనేసి, స్టడీస్ అనేసి, లేకపోతే టెక్నికలీ నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావో చూస్తున్నావు, కానీ అసలు నీ యాటిట్యూడ్ని నువ్వు కరెక్ట్గా బిల్డ్ చేస్తున్నావా, నీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఆలోచించకుండా పద్దాక ఇంకా ఫోకస్ టెక్నాలజీ మీద ఉంటే దిస్ ఇస్ ది అవుట్పుట్ అండి చెప్పాలంటే. ఫ్యూచర్లో కూడా ఇదే అవుతుంది. మనం కనుక మన పిల్లలకి రైట్ యాటిట్యూడ్, అసలు వాల్యూస్ అంటే ఏంటి, హ్యూమన్ వాల్యూస్ ఏంటి, ఇవన్నీ నేర్పించకుండా ఇప్పుడు చూస్తుంటాం కదా, ఈ ఓన్లీ బుక్కిష్ లాంగ్వేజ్ టెక్నాలజీ, నువ్వేమైనా క్వశ్చన్ అడిగితే నువ్వు దాన్ని గూగుల్ అడుక్కోలేతే గూగుల్లో చేసుకో అని అంటున్నారు ఇప్పుడు ఈ మధ్య. చాలా మందిని అదే చూస్తున్నాను. క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, గూగుల్లో కూడా వస్తుంది కదా చూసుకో అంటున్నారు. ఆబ్వియస్లీ. సో అదొకటి. ఫస్ట్లీ అదేంటంటే బుక్కిష్ నాలెడ్జ్ అయిపోయి ఈ వాల్యూస్ నేర్పకపోవడం ఒకటి. రెండోది, ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండేసరికి ఏంటంటే
హ్యూమన్ రిలేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి, హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు నేను ఒక హ్యూమన్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు అవతల వ్యక్తి ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అని నాకు అర్థమవుతుంది. కరెక్ట్. సో అసలు నా ఇంటరాక్షనే లేదు పక్కన వాళ్ళతోటి అన్నప్పుడు అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అర్థం కాదు. ది సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ అండి. ఇప్పుడు చూడండి, ఎప్పటి నుంచో వాళ్ళ మదర్ తనను పెంచి వాళ్ళ మదర్ తోటి వండుకుంటూ కూడా ఒక టెక్నాలజీ ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ తోటి చంపేయడానికి కూడా రెడీ అయిపోయాడు అని అంటే దట్ షోస్ ఎంత వీక్గా ఉన్నాయి రిలేషన్షిప్స్ అనేసి. సో ఇలా టెక్నాలజీకి బానిస అయిపోయి అది చెప్పిందే వేదము, అది చెప్పిందే కరెక్ట్ అని అనుకోవడము, అండ్ మన విచక్షణ లేకపోవడము. సో ఇవన్నీ ఏంటంటే ఇలాంటి వాటికి దారితీస్తూ ఉంటుంది. అట్లీస్ట్ హై టైం అండి, ఇప్పుడన్నా సరే ఎలా అరికట్టచ్చు అంటారు? ఇప్పుడు కరెంట్లీ ఎస్, ఇది పేరెంట్స్ ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తీసుకోవాల్సిన స్టెప్ అండి ఇది. దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కూడా టెక్నాలజీ ఎలాగైతే శ్రద్ధగా నేర్పిస్తున్నారో అంతే శ్రద్ధగా అసలు హ్యూమన్ వాల్యూస్ ఏంటి, ఈ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, సో రిలేషన్షిప్స్ ఏంటివి, సొసైటీ ఏంటిది, మనం సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, ఇలాంటి అంశాల మీద ఫోకస్ అనేది ఉండాలి. జస్ట్ నాట్ అట్ స్కూలింగ్ లెవెల్ అండి, ఇంట్లో కూడా ఉండాలి. ఎందుకనంటే ఇంట్లో మనం చూస్తూ ఉంటాము చాలామంది పేరెంట్స్ ఏంటంటే నేను చాలా మంచి స్కూల్లో వేసాను మా పిల్లల్ని అని చెప్పేసి ఇంక వదిలేస్తారు గాలికి. స్కూల్లో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు అంతే. సో ఇప్పుడు మన పార్ట్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ టు బి, దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. సో యాజ్ పేరెంట్స్ మనం ప్లే చేయాల్సిన పార్ట్ని ప్లే చేయాలి. అండ్ ఓన్లీ దెన్ అంటే మన సైడ్ నుంచి మనం కూడా ఇన్పుట్స్ ఇచ్చుకుంటూ స్కూల్స్ కూడా అలాంటి ఇన్పుట్స్ ఇచ్చినాయి అని అంటే దట్ ఈస్ వెన్ ఇలాంటి దారుణాలన్నీ జరగకుండా ఫ్యూచర్లో అట్లీస్ట్ అరికట్టచ్చండి మనం. ఇలాంటి విచక్షణ కోల్పోయే పరిస్థితి రాదని అంటారు. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. సో బేసిక్లీ మనం టైం స్పెండ్ చేయాలి అని అంటున్నారు. ఇంటరాక్షన్స్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్స్. అది ఫ్రెండ్స్ మధ్యన కావచ్చు, ఫ్యామిలీ మధ్యన కావచ్చు. సో ఇట్ కెన్ బి బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్, ఎవరన్నా సరే ఆ ఇంటరాక్షన్, ఆ లైవ్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా అయిపోయినాయి. సో ఆన్లైన్ క్లాసెస్ అయిపోయేసరికి ఏంటంటే క్లాస్ ఉన్నంత వరకే టీచర్తో నేను టచ్ లో ఉన్నాను, క్లాస్ అయిపోయేసరికి అసలు టీచర్ ఎవరో నేను ఎవరో. మన డేస్ లో అట్లీస్ట్ అలా కాదు కదా. అట్లీస్ట్ వీ హ్యాడ్ టీచర్స్ ఏంటంటే టీచర్స్ అంటే భయం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది, కొంచెం వాళ్ళు ఎక్కడన్నా కనిపించినా కానీ ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళతో. ఎస్, అండ్ టీచర్స్ కూడా అండి. ఇప్పుడు చూడండి, నాకు ఐ రిమెంబర్ మా సైన్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ వరకే చెప్పడం కాదు, వాళ్ళు మనల్ని చూసి అబ్జర్వ్ చేసి ఎక్కడైతే షార్ట్ ఫాల్స్ ఉన్నాయో అక్కడ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్, యూనో ఏదైనా టెస్ట్లో ఫెయిల్ అయితే వాళ్ళు అదేం పర్వాలేదు నెక్స్ట్ టైం ఇంకా ట్రై చేయనేసి. అండ్ నాకు గుర్తు కూడా ఉందండి ఏంటంటే అడాలసెంట్ ఏజ్లో మనం రిలేషన్షిప్స్లో ఉండడము, బ్రేకప్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ది కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ దట్ టీచర్స్ యూస్ టు గివ్ దట్ యునో ఇట్స్ ఓకే, లైఫ్ ఇక్కడ ఎండ్ అవ్వదు అని చెప్పి ఇచ్చేది. సో అలా ఏంటంటే ఒక స్టూడెంట్ యునో ఆల్రౌండర్ అవ్వాలి, అన్ని విధాలుగా బాగుండాలి అనుకునే రోజులు ఒకప్పుడు. కరెంట్లీ బికాస్ ఆఫ్ దిస్ డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నిటి వల్ల ఏంటంటే అలాంటి ఇంటరాక్షన్ లేకుండా అబ్సల్యూట్లీ. సో దెర్ ఇస్ నో హ్యూమన్ ఇంటరాక్షన్. సబ్జెక్ట్ చెప్పినంత వరకే నువ్వు నా స్టూడెంట్, క్లాస్ ఎండ్ అవ్వగానే నువ్వు ఎవరో నేను ఎవరో. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్పుట్స్ కూడా మంచి ఇన్పుట్స్ విచ్ ఆర్ టు బి గివెన్ టు స్టూడెంట్స్ అలాంటివి రాకుండా అయిపోతున్నాయండి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. యూ వెల్కమ్ అండి.